చూడండి, మొట్టమొదటిగా అపరాధి అవుతాడంటాడు. ఏది? వివేచింపక తిని త్రాగితే. హల్లెలూయా. అంటే వివేచింపక అంటే ఇది తీసుకోవడానికి నేను అర్హున్నా కాదా అని ఎవరికి వారే విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన విందు, ఇది ఆశీర్వచనపు పాత్ర. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శాపాన్ని కొట్టివేసి పాపాన్ని కొట్టివేసి మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్ర. ఇది మనం తీసుకోవడానికి అర్హులమా కాదా అనే విషయం ప్రతి ఒక్కరు ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుని దీన్ని తీసుకోవడం మీకు ఎంతైనా మంచిది. దేవుని స్తోత్రం. అంటే చదవండి, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మన